స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. ఒకసారి తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు లోకల్ బాడీ ఎన్నికల మీద మీకు వర్క్షాప్ జరిగినట్టుంది. ప్రభుత్వం 42% లోకల్ బాడీలో అమలు చేస్తాం ఎట్టి పరిస్థితులు అంటే బీజేపీ కొంత వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రధానంగా మీకు వచ్చినటువంటి సమస్య ఏంటి? గతంలో బీసీలకు 34% ఉండే, దాంట్లో 4% మైనార్టీలకు పోతే 30% ఉండే. మరి ఇప్పుడు 42% అమలు చేయాలని వీళ్ళు చేస్తున్న డిమాండ్లో 10% ముస్లింలకు. ఉదాహరణకు జిహెచ్ఎంసీలో ఎంఐఎం క్యాండిడేట్లు బీసీ కోటా కింద 35 మంది గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. అంటే మొన్న జరిపిన సర్వే ఏదైతే తెలంగాణలో జరిపిన కులగణన కానీ ఓబీసీల గురించి మేము అనేకసార్లు చెప్పడం జరిగింది. యాక్చువల్గా హిందూ బీసీలున్న 50% పైన 42% ఎట్లయినరు. మీరు 52% దాంట్లో ముస్లింలదే 10% చూపెడతా ఉన్నాం. అందుకే ఈ రాబోయే స్థానిక ఎన్నికలు ఏదైతే తెలంగాణ ఏ సాధన కోసం మనం సాధించుకున్నామో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన అవినీతితోటి అహంకారపూరితమైన ప్రభుత్వాన్ని తొక్కిపెట్టి వీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలను నమ్మి ఈ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత అంతకు మించి అవినీతితో పాటు ప్రజలని మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్. ఇస్తామని చెప్పి ఇప్పుడు ఉదాహరణకు నువ్వు 6 గ్యారంటీలు అయితే పక్కకు పెట్టేసి ఒకటి ఉచిత బస్సు తప్ప ఇప్పటికి ఏది అమలు కాలే. కార్పొరేషన్కి ఎంతో బకాయిలు పడతా ఉన్నారు ఇప్పటికే. దాని తర్వాత రాజీవ్ యువ వికాసం ఎటుపోయింది. ఇందిరమ్మ ఇండ్లు మొదటిసారి మేము అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు హౌసింగ్ మినిస్టర్ గారు చెప్తే మేము సంతోషపడ్డాం. ప్రతి సంవత్సరం 3,500, ప్రతి సంవత్సరం 4,50,000 119 నియోజకవర్గాలు చెప్తే సంవత్సరం ఎగ్గొట్టిండ్రు. ఆ తర్వాత మీరు ప్రజాపాలన చెప్పి వేలాది అప్లికేషన్లు వస్తే నామమాత్రపు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అది స్వంత జాగుండాలి. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మోసం పూర్తిగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అందుకే రాబోయే స్థానిక ఎన్నికలు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు. ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, అత్యధిక జిల్లా పరిషత్ల మీద జెండా ఎగరేయడం ఖాయం. మీరేమో ఏం హామీలు అమలు చేయాలంటారు? ఇప్పటికీ అనేక ఉద్యోగాలు ఇచ్చాం, వచ్చే ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని నిన్న సీఎం ఒక సభలో చెప్పాడు, నల్గొండ సభ. ఇదే నేను చెప్తా ఉన్నా కదా, హామీలకు తప్ప అమలు శూన్యం. హామీలలో మీరు మహాలక్ష్మి పథకం ఎవరికి 500 రూపాయలకు సిలిండర్ అందుతుంది? 2,500 ఏ మహిళకి ఇచ్చారు మీరు? ప్రతి మహిళకు 2,000. ఆయిలు తాతలు ఎదురు చూస్తూ ఉన్నారు 2,400, 4,000 చేస్తా అని. ఇప్పటికీ లక్షలాది పెన్షన్లు ఇవ్వాలని పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికీ ఏ కొత్త కూడా ఒక పెన్షన్ ఇవ్వలేదు. సుమారు 20 నెలలు అయిపోతూ ఉంది. సన్న బియ్యం అని చెప్పి మోసం చేస్తామంటే దాని మీద కూడా రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నారు. దాని మీద రేవంత్ రెడ్డి గారి ఫోటో. మీరు 5 కిలోల బియ్యము కేంద్రం నుంచి 6 కిలోలు ఇస్తుంటే కూడా కేవలము మీరు హామీలు ఇస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకు రేవంత్ రెడ్డి గారు నా దగ్గర ఏమీ లేదు, 18,000 కోట్ల ఆమ్దాన్ ఉన్నది అంటే హామీలు ఇచ్చిన తర్వాత అమలు పరచలేని ప్రజలు వ్యతిరేకత ఉన్నప్పుడు స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్లు అదే. అంటే పాముకు 2 మూతులు అన్నట్లు హామీలు ఇవ్వడము మాతో చేత కదనేది ఈ కళ రేవంత్ రెడ్డి గారికే ఉన్నది. మాటల కళ ఉన్నందుకే ఆయన మాటలు నమ్మి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ తప్ప కాంగ్రెస్ ఏమి వాళ్ళే చెప్తా ఉన్నారు మాకు ఇచ్చే పరిస్థితి లేదు, ఏడికెళ్ళి ఇవ్వమంటావని. నువ్వు ఏ స్కీమ్ ఆపేస్తా అంటున్నావు? నువ్వేంటి కళ్యాణ లక్ష్మి నువ్వు ఇచ్చినావా? కళ్యాణ లక్ష్మితోటి తులం ఇస్తే నువ్వు ఇచ్చినట్లు. నువ్వు 2,000కు 4,000 చేస్తాను, అది ఇవ్వకపోతేవి. నువ్వు ఏ స్కీమ్ ఇచ్చినావు ఆపేస్తా అంటున్నావు? ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ అదొకటి కంటిన్యూ. యాజ్ ఎమ్మెల్యేగా నేను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు తప్ప
ఏ ఒక్కటి కూడా ఇప్పటిదాకా నా చేతి నుంచి నా పేద ప్రజలకు కానీ నా నియోజకవర్గ ప్రజలకు ఏ ఒక్కటి కూడా ఇచ్చడం జరగలేదు. ఇక నువ్వు ఆపేస్తావు, నువ్వు ఇచ్చింది ఏంటిది, నువ్వు ఆపేస్తావు ఏంటిది ఇప్పటిదాకా. అందుకే ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయినారు. ఈరోజు ఏదైతే వర్క్షాప్ జరిగిందో బ్రహ్మాండంగా క్షేత్రస్థాయి నుండి ఏ విధంగా కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చే విధంగా కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు మరియు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతమైన సమావేశం. కార్యకర్తలలో అంటే ముఖ్యంగా ఇక్కడ వచ్చిన నాయకులు మళ్ళీ జిల్లా స్థాయిలో మండల స్థాయిలో వెళ్ళి అక్కడ వారందరూ కూడా ఇవాళ ఇచ్చిన మెసేజ్ అంతా ఇవ్వడం, వారిలో ఉత్సాహం నింపడం. ప్రజలు చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ వైపు. వాళ్ళంతా అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఏ సర్వే చూసినా ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ ఏది జరిగినా కానీ ఇలా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తూ ఉంది. ఇవాళ వీళ్ళు ఇచ్చిన మెసేజ్ ఫీడింగ్ తోటి తప్పకుండా ప్రతి కార్యకర్తలు స్థానిక ఎన్నికలు ఏ ఎన్నికలు అన్ని ఎన్నికలు కూడా గెలవడానికి కష్టపడి పనిచేస్తారని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు స్థానిక సంస్థల్లో బీజేపీ జెండా ఎగరడానికి ఖాయం అంటూనే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు తప్ప ఎక్కడ అమలు ఉండదు, ఇచ్చినటువంటి వాటినే కంటిన్యూ చేయట్లేదు, ఇంకా కొత్తగా మీరు ఏమి ఇస్తున్నారని ఏది బంద్ చేస్తారని ప్రశ్నిస్తూనే ఎందుకు అసలు లోకల్ బాడీ ఎన్నికల్లో ముస్లింలను కలిపి రిజర్వేషన్లు కల్పిస్తున్నారు, బీసీలను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ కుట్రను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాము, బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ అమలయ్యే వరకు కూడా బీజేపీ పోరాడుతుందని బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.